హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ సంచారి శివ. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఎవరైతే వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళు ఉంటారో, సో క్రియేటర్లు కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, ఈవెన్ ఎవరైనా కావచ్చు, వీళ్ళందరికీ ఏంటంటే ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అనేది చాలా ముఖ్యం. అంటే మొబైల్లో ఎడిట్ చేసేవాళ్ళు, నేను పీసీ గురించి చెప్పట్లేను. సో మొబైల్ ఎడిట్ చేసే వాళ్ళకు సాఫ్ట్వేర్ అనేది చాలా ముఖ్యం. ఓకే, ఈరోజు నేను క్యాప్కట్ ప్రోని మన ఐఫోన్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఏ విధంగా దాన్ని వాడాలి అనేది మీకు ఈరోజు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అండ్ ఆండ్రాయిడ్ యూజర్స్కి వచ్చేసరికల్లా వాళ్ళకి ఏడబడితే ఆడ దొరుకుతుంది అది, కానీ ఐఫోన్ యూజర్స్కి మాత్రం అది ఎక్కడ దొరకదు. సో కొంతమంది వాడుతున్నా కూడా చాలామంది నెట్వర్క్ ఇష్యూల వల్ల దాన్ని వాడలేకపోతున్నారు అనమాట. ఈరోజు నేను ఈ యొక్క క్యాప్కట్ ప్రోని ఐఫోన్లో ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎర్రర్స్ రాకుండా ఏ విధంగా దాన్ని వాడుకోవాలి. మీకు అందరికీ తెలియదు, నేను గత సంవత్సరం నుండి క్యాప్కట్ ప్రోని నా ఐఫోన్ 15 Pro Max నుంచి వాడుతూనే ఉన్నా. సో నాకు ఎలాంటి ఎర్రర్ రాలేదు. ఈవెన్ అప్డేట్స్ వచ్చినా కూడా ఈజీగా అప్డేట్ అయిపోద్ది. ఎందుకంటే క్యాప్కట్ ప్రో అప్డేట్ వస్తే పనిచేయదు అనమాట, కానీ నా ఫోన్లో పనిచేస్తుంది. అప్డేట్స్ వచ్చినా పనిచేస్తుంది. రీసెంట్గా వచ్చిన ఎఫెక్ట్లు కానీ ఇంకేమైనా సరే ప్రతి ఒక్కటి అనేది నేను యూజ్ చేసుకొని వాడుకుంటా. ఈవెన్ నా వీడియోలన్నీ ఇందులోనే ఎడిట్ చేస్తాను, ఇంకా ఏరే సాఫ్ట్వేర్ ఏది యూజ్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పబోయే ట్యూటోరియల్ మీకు అర్థం కావాలంటే మీరు ఏ స్టెప్ని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది. మధ్యలో ఎక్కడ స్కిప్ చేసినా మాత్రం మీకు అర్థం కాదు, మళ్ళీ మొదటి నుంచి చూడాల్సి వస్తుంది. ఓకేనా, లెట్స్ గో. నేను స్క్రీన్లో ప్రొజెక్ట్ చేస్తా, చూడండి, మీకు అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే యాప్ స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ఈ యాప్ స్టోర్లో మీకు కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఈ సెట్టింగ్స్ని మీరు చేంజ్ చేసుకుంటేనే మీకు ఇందులో కానొస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మీకు మీ ప్రొఫైల్ని ఒకసారి క్లిక్ చేయండి. మీ ప్రొఫైల్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని కానొస్తాయి. నేను చెప్పబోయే స్టెప్లో మీరేం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఐడిని క్లిక్ చేయాలి, మీ ప్రొఫైల్ని ఓపెన్ చేయాలి. ఇక్కడ మీరు చూడండి, ప్రొఫైల్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ కంట్రీ రీజియన్ అని ఒకటి ఆప్షన్ కానొస్తుంది ఇక్కడ. ఓకే, కంట్రీ అండ్ రీజియన్. సో ఈ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీకు కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ మీరు చూడండి, ఓకే, ఇక్కడ మీకు చేంజ్ కంట్రీ రీజియన్ ఒక ఆప్షన్ కానొస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కంట్రీ లిస్ట్ కానొస్తుంది. ఇందులో మీరు ఏం చేస్తారంటే యునైటెడ్ కింగ్డమ్, యూకే, యునైటెడ్ కింగ్డమ్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు చాలామంది చాలా రకాల స్టేట్స్ గురించి చెప్పే ఉంటారు, అండ్ నేను మాత్రం యూకే గురించి అయితే చెప్తున్నాను. ఎందుకంటే స్టేబుల్గా ఉంటుంది, మనకు పింగ్ కూడా తక్కువ వస్తుంది. ఓకే, యునైటెడ్ కింగ్డమ్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అండ్ అగ్రి అని కొడుతున్నా, అగ్రి అని కొట్టండి. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీకు క్రెడిట్ కార్డు అనే ఫస్ట్ ఒక ఆప్షన్ వచ్చిన తర్వాత నన్ను ఒకటి వచ్చింది. ఇక్కడ నన్ను పెట్టుకోండి. అండ్ నన్ను పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ స్ట్రీటు, అలా స్ట్రీటు, తర్వాత పోస్టల్ కోడ్, తర్వాత సిటీ, తర్వాత ఫోన్ నెంబరు. ఓకే, ఇవన్నీ అడుగుతుంది. సో ఇవి కూడా ఇచ్చేయండి. ఇక్కడ ఏమి ఇవ్వాలనేది మీకు చూపిస్తాను, నేను ఆల్రెడీ ఇచ్చింది ఉంది కదా. సో ఇక్కడ మీరు చూస్తారు కదా, ఇక్కడ నేను స్ట్రీట్ వచ్చేసి కేంబ్రిడ్జ్ ఇచ్చేసాను. ఓకే, తర్వాత స్ట్రీట్ వచ్చేసి ఆప్షనల్ వదిలిపెట్టేసిన. ఇక్కడ పోస్ట్ కోడ్ వచ్చేసి మీకు CB21FD అని పోస్టల్ కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత టౌన్ వచ్చేసి కేంబ్రిడ్జ్ ఇచ్చేసిన. తర్వాత కంట్రీ వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్ అని ఇచ్చేసిన. తర్వాత ఫోన్ నెంబర్ వచ్చేసి 646, ఆ తర్వాత ఏ నెంబర్ అయినా మీరు ఇచ్చుకోవచ్చు, అది ఆప్షనల్ అనమాట. తర్వాత మొత్తం అయితే 10 నెంబర్స్ ఉండాలి, ఇచ్చుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే డన్ క్లిక్ చేయండి. ఓకే, డన్ క్లిక్ చేసిన తర్వాత మీకు కంట్రీ రీజియన్లో మీకు యునైటెడ్ కింగ్డమ్ అని వస్తుంది. ఆ తర్వాత మీకు చేంజ్ అయిపోతుంది, మొత్తం మ్యాటర్ అయితే చేంజ్ అయిపోతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే సెర్చ్ బాక్స్లో సెర్చ్ చేయండి ఒకసారి. ఇప్పుడు మనకు క్యాప్కట్ సాఫ్ట్వేర్ అనేది వస్తుంది. ఓకే, ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ అయ్యే టైంలో ఇంకొకటి మీరు ఏం చేస్తారంటే పాండా VPN అని ఒకటి ఉంటుంది. సో మీకు వస్తాయి, 2-3 వస్తాయి. అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పాండా VPN Pro అనేది ఒకటి ఉంటుంది. సో ఈ VPN Pro అనే దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఆఫ్టర్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇంకోటి కూడా ఉంటుంది. సో పవర్ VPN అని ఒకటి ఉంటుంది. సో ఇది పవర్ VPN. ఓకే, ఈ పవర్ VPN కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోండి. 2 ఎందుకు బ్రదర్ అని మీరు అడగొచ్చు. 2 ఎందుకో నేను చెప్తా. ఒకవేళ మీరు కనుక వైఫై యూజ్ చేస్తుంటే సో మీకు అనేది ఈ పవర్ VPN అనేది చాలా కంపాటబుల్గా ఉంటుంది అండ్ స్పీడ్గా ఉంటుందన్నమాట. ఓకే, మీరు ఎప్పుడైతే మొబైల్ నెట్వర్క్ యూజ్ చేస్తారో పాండా VPN అనేది యూజ్ చేసుకోండి. ఈ పాండా VPN అనేది మొబైల్ నెట్వర్క్కి ఈజీగా ఉంటుంది, స్పీడ్గా ఉంటుంది.
ఓకే, మీరు వైఫై యూజ్ చేసేటప్పుడు పాండా VPN కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ మొబైల్ నెట్వర్క్ యూజ్ చేసేటప్పుడు మాత్రం పాండా VPN మాత్రమే యూజ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పాండా VPN ఓపెన్ చేయండి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నెట్వర్క్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ మీకు యునైటెడ్ స్టేట్స్, అలాగే నెదర్లాండ్స్, జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, కెనడా, సో ఇక్కడ మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే యునైటెడ్ స్టేట్స్ న్యూయార్క్ అని పెట్టేసిన, ఇది కనెక్ట్ చేసిన. ఓకే, ఇది కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయిపోయిన తర్వాత సో ఇప్పుడు CapCut ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత న్యూ ప్రాజెక్ట్కి వెళ్ళండి అండ్ ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీకు చూపించాలి కాబట్టి ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేస్తున్నా అండ్ దీన్ని కట్ చేద్దాం. అండ్ కట్ చేసిన తర్వాత ఎఫెక్ట్లోకి వెళ్దాం. సో వీడియో ఎఫెక్ట్స్. ఓకే, చూడండి ఎఫెక్ట్లో. సో అన్నీ మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ప్రతి ఒక్క ఎఫెక్ట్ మనకు ఫ్రీగా వస్తుంది. సో మీకు చాలా అంటే చాలా ఎఫెక్ట్లు. ఇంకా మీ అందరికి కావాల్సింది అండ్ ఇంట్రోస్, సో ఇది. సో గైస్ మీరు చూస్తారు కదా, ప్రతి ఒక్క ఫీచర్ అనేది మనకు ఇక్కడ ఫ్రీగా అయితే ఉంటుంది. సో ఏది మీకు ప్రో అడగదు, మీకు ఏ ఫీచర్ ప్రో అడగదు. ఎఫెక్ట్లు కానీ, బాడీ ఎఫెక్ట్లు కానీ, స్టైల్స్ కానీ. సో ఇమేజెస్ చూసే వాళ్ళకి, ఇమేజెస్ ఎడిట్ చేసుకునే వాళ్ళకు స్టైల్స్ చాలా బాగుంటాయి. అండ్ ఈ స్టైల్స్ అన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. సో అన్నీ ఫ్రీ అనమాట, ఫ్రీగానే ఉంటాయి. మీకు అందరికీ తెలుసు CapCut Pro ఇంతమందికి యూజ్ చేస్తే మీ అందరికి అర్థమైపోతూనే ఉంటుంది. సో చూడండి ఎలా వస్తుందో. సో సూపర్ కూల్ ఎఫెక్ట్ అనమాట. చాలామంది అనుకుంటారు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు వాటర్ మార్క్ వస్తుంది కదా అని అనుకుంటారు. అండ్ మీకు ఎక్స్పోర్ట్ చేసి కూడా చూపిస్తా. చూడండి క్వాలిటీ. ఆప్టికల్ ఫ్లో కూడా ఇది ప్రో ఫీచర్. ఆప్టికల్ ఫ్లో అనేది ప్రో ఫీచరు. అండ్ ఎక్స్పోర్ట్. సో చూస్తారు కదా, సో సింపుల్గా ఈజీగా ఎక్స్పోర్ట్ అవుతుంది. సో అన్ని ఫీచర్లు అనేది మనం ఫ్రీగా వాడుకోవచ్చు. సో డెఫినెట్గా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా, కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మా ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా పేరు శివ, సైనింగ్ ఆఫ్.